జీవము గలవాడు. ఎందుకంటే నిత్య జీవం అనేది దేవుడిచ్చేది. నిత్య జీవం అనేది దేవుడిచ్చేది, మనుషుడిచ్చేదిగా. మనం ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా పని చేస్తే మన కష్టానికి ఫలితం కూలి వాళ్ళు ఇస్తారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, మీకు వాని క్రియల చొప్పున జీతం ఇవ్వటానికి అది నా దగ్గర ఉంది. వాని క్రియల చొప్పున నేను జీతం ఇస్తాను అన్నాడు. జీతం అంటే ఏంటి? జీతం అనగా ఈ లోకములో మనము ఏ విధముగా బ్రతికామో, అందుకనే మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వాడు మరణ పునరుద్ధానమునకును వెళతాడు అని చెప్పారు. మేలు చేసిన వాడు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాడు మరణ పునరుద్ధానానికి వెళతారని చెప్పారు. కానీ ఇక్కడ కూడా అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు అప్పుడు వడిగా పారు. ఈ నది వచ్చు చోట్ల జలచరములన్నీ బ్రతుకును. ఎందుకంటే ఈ నది పారుచున్న చోట్లనెల్లా కూడా జలచరములు అనగా నీటిలో ఉన్న చేపలు, మత్స్యములు, అనేకమైన రకాలు, మనకు తెలియనివి అనేక రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయో అవి మనకి మనుషులందరికీ తెలియదు. కానీ ఒకప్పుడు ఉన్న అవి ఇప్పుడు లేవు. ఇప్పుడు లేవు. ఒకప్పుడు అనేక రకాల మత్స్యములు, గొప్ప చేపలు, గొప్ప రకాల విధానాలు ఉన్నవి. ఇప్పుడు ఏమైపోయినాయి అంటే ఇవి నశించిపోయినవి. కనుక యోబు గ్రంథంలో రాయబడినట్లుగా ఒకటి, దేవుడు దానిని భయము లేని దానిగా సృజించాడంట. అది దాని నోట్లో నుండి ముప్పులు ఏమొస్తాయంట? అది సముద్రాన్ని అంట ఒక పాన పెట్టి మనం పొయ్యి మీద ఎలాగైతే నీళ్లు కాచుకుంటామో, అది సముద్రాన్నే తన నోటిలో నుండి వచ్చి అగ్ని చేత దాన్ని కాగబెట్టేస్తుందంట. ఏం చేస్తుంది? నీటిని ఏం చేస్తుందంట? అది బాగా మసిలిపోయేదని చేస్తుందంట మనిషి. అప్పుడు మరి జలచరాలని బ్రతుకుతీయా? బ్రతుకు. కనుక దేవుడు కొన్నిటిని ఏం చేశాడంటే అవి లేకుండా చేశాడు. డైనోసార్లోనే కొన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు తొండ ఉంది, బల్లి ఉంది. కానీ తొండలాగానే ఉండేది ఏంటది? డైనోసార్. అలాగే పక్షిలాగా ఎగిరే ఒక జంతువు ఉండేది. దాని పేరు